భవ్య దివ్య రామ మందిర నిర్మాణం పూర్తయిపోయింది. అందులో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ మహారోహ్ అనేది కూడా పూర్తయిపోయింది. సమారోహ్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు చేశారు. బాలరాముడికి సంబంధించి బెంగళూరుకి మైసూర్కి చెందినటువంటి అరుణ్ యోగి నిర్మించినటువంటి శిల్పానికి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. మరికొద్ది సేపట్లో అక్కడికి వచ్చినటువంటి విఐపి భక్తుల్ని కూడా ప్రవేశానికి అనుమతి అనేది ఉంటుంది. ఇక కంప్లీట్గా రామ మందిర నిర్మాణానికి సంబంధించి చూసుకుంటే నాగర శైలిలో రామ మందిర నిర్మాణం అనేది జరిగింది. ఉత్తర భారతదేశ నిర్మాణ శైలిలో జరిగింది. ఇక రాముడికి సంబంధించి బాలరాముడికి సంబంధించి చూస్తే దక్షిణ భారతదేశానికి చెందినటువంటి కృష్ణశిలతో ఏకశిలతో నిర్మించినటువంటి బాలరాముడు, అలాగే హొయసల నిర్మాణ శైలి అనేది కనిపిస్తోంది. వీటన్నిటికీ సంబంధించి మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా రామ మందిరం నాగరా శైలి అంటే ఏంటి, ఆ తర్వాత బాలరాముడికి సంబంధించి నిర్మాణం అనేది ఉంది. బాలరాముడి విగ్రహంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు, దశావతారాలు, వీటితో పాటుగా నవగ్రహాలు, శంకుచక్రాలు, ఓంకారం, స్వస్తికి ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మనతో పాటుగా ఉన్నారు పురాతత్వ నిపుణులు శివనాగిరెడ్డి గారు. శివనాగిరెడ్డి గారు నమస్కారం అండి, ఎలా ఉన్నారు మీరు? సో మనం ఇప్పటిదాకా చూస్తూ వచ్చినాము రామ మందిరానికి సంబంధించి కరసేవకులు తన శ్రీనివాస్ గారు స్వయంగా 92లో పార్టిసిపేట్ చేసి వచ్చినటువంటి శ్రీనివాస్ గారితో మాట్లాడుకున్నాము. ఇప్పుడు మనం పర్టికులర్గా రామ మందిరానికి సంబంధించి బాలరాముడి విగ్రహానికి సంబంధించినటువంటి నిర్మాణం గురించి మాట్లాడుకుంటే ముందు మనం బాలరాముడి గురించి మాట్లాడుకుందామండి. బాలరాముడు అంటే చిన్నగా ఉండేటువంటి బుడిబుడి నడకలతో అక్కడ కూర్చొని గోరుముద్దలు తింటున్నటువంటి బాలరాముడు కాదు, నిలువెత్తు బాలరాముడు, 5.5 అడుగులు ఎత్తున్నటువంటి బాలరాముడు. ఎలా చూడొచ్చు సార్, దానికి సంబంధించినటువంటి నిర్మాణ శైలి అనేది ఎలా ఉంది? చాలా అంటే ఈ బాలరాముని విగ్రహం అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది. ఎందుకు బాలరాముని పెట్టారు, కోదండ పాణిని ఎందుకు పెట్టలేదు అంటే అయోధ్యలో రాముడు జన్మించి బాలుడుగా యవ్వనం వరకు అక్కడ ఉన్నాడు కదా, అందుకని చెప్పి ఆ బాలరాముడికి అంత అవినాభావ సంబంధం, అయోధ్యకి బాలరాముడికి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి బాలరాముని విగ్రహమే పెట్టాలి అని అనుకున్నారు. అయితే ఈ విగ్రహం చాలా ప్రత్యేకతలు సంతరించుకుంది. వాళ్ళు ఏమనుకున్నారంటే ట్రస్ట్ వాళ్ళు ముందు భారతదేశంలో ఉన్న ప్రామాణిక శిల్పుల్ని సంప్రదించి వాళ్ళకి ఇద్దాం అని అనుకున్నారు. అలా కాకుండా అసలు సాంప్రదాయబద్ధమైన శిల్పులు, మోడర్న్ శిల్పులు చాలా మంది ఉన్నారు, కానీ సాంప్రదాయబద్ధంగా శిల్ప కుటుంబంలో అంటే శిల్పుల కుటుంబంలో జన్మించి పుట్టినప్పటి నుంచి వాళ్ళ కుటుంబంలో నుంచే రాయిని ఎంపిక చేయటం ఎలా, దాన్ని చక్కగా చదును చేయటం ఎలా, ఆ తర్వాత దాని మీద ప్రతిమ యొక్క లక్షణం రాయటం ఎలా, అంటే ప్రతిమ రూపం అంటాం, ధ్యాన లక్షణం అంటాం మేము, అది రాయటం ఎలా, రాసిన తర్వాత చెక్కటం ఎలా, ఇలాంటి దాంట్లో చిన్నప్పటి నుంచి తర్ఫీదు పొందినటువంటి వాళ్ళ కోసం చూస్తే ముగ్గురు దొరికారు. ఆ ముగ్గురులో కూడా ఈ ఉత్తరాది దేవాలయాన్ని ఇటు మనం నాగర శైలిలో ఔత్తరాహిక నాగర శైలి అంటాం, దాన్ని శేఖరి అంటారు. ఈ నాగరంలో 3 రకాలు ఉన్నాయి. ఒకటి నాగరం, ద్రావిడం, వేసరం అని మన భారతదేశం మొత్తం మీద 3 విభాగాలు చేసి జియోగ్రఫికల్గా, అంటే హిమాది వింధ్యాంతం, హిమాలయాల నుంచి వింధ్యా నది వరకు ఉండేదా ఆ ప్రాంతంలో నాగరం కట్టమన్నారు. అలాగే వింధ్యాది కృష్ణాంతం వేసరం కట్టమన్నారు, కృష్ణాది కన్యాంతం ద్రావిడం కట్టమన్నారు. ఏమిటి మరి చెప్పారు, విన్నారన్నారు, నాగర ద్రావిడ వేసర జన్మాది స్తూపి పర్యంతం యుగాశ్రం నాగరం భవేత్ అంటారు. అంటే ఆలయం ప్రారంభం నుంచి భూమి మీద ఉన్నప్పటి నుంచి పై శిఖరం వరకు, శిఖ వరకు చదరంగా యుగాశ్రమం 4 యుగాలు కదా, 4 దీర్ఘచతురస్రంగానే ఉంటే దాన్ని నాగరం అన్నారు. దాని తర్వాత వేసరం అంటే ఏమిటి, వృత్తం, వృత్త గ్రీవ శిరోపేతం అంటే ఆలయం మీరు ఎలా అయినా నిర్మించుకోండి, పూర్తిగా గుండ్రంగా ఉండొచ్చు, ఆయతాశ్రంగా అంటే ఏనుగు వెనుక భాగాన్ని చూస్తే ఎలా ఉంటుంది అలా ఉండొచ్చు. అలా కాకుండా ఆలయాన్ని మీరు ఎలా నిర్మించుకున్నా పైన కంఠం, ఆ తర్వాత శిఖరం, ఈ శిరం, కంఠం శిరం, ఈ 2 గుండ్రంగా ఉండాలి. వృత్త గ్రీవ శిరోపేతం, గ్రీవం శిరం, ఈ 2 వృత్తంగా ఉండాలి. అప్పుడు వేసరం హర్మ్యమీరితం అంటారు దాన్ని. ఆ తర్వాత మూడోది ఏమిటి, మీకు కృష్ణానది నుంచి తమిళనాడు మొత్తం కన్యాకుమారి వరకు ఏం చెప్పారు అంటే ద్రావిడం. ఏమిటి ద్రావిడం అంటే దానికి ఒక విధానం, ఒక రూపం, వేరే రకమైన రూపం ఉంది. ఆ రూపం ఏమిటి అంటే
వస్వస్రం ద్రావిడం భవేత్ అంటాడు. వస్సు అంటే అష్టవసువులు, 8 కోణాలు అనమాట. 8 కోణాలతో శిఖరాన్ని కనుక మీరు తీర్చిదిద్దితే దాన్ని ద్రావిడం అన్నారు. అందుకని మీరు ఐహోల్, బాదామే, పట్టడకల్, తమిళనాడు ఎక్కడికి వెళ్ళినా కూడా మహాబలిపురంలో మొదలు పెట్టుకుంటే కంచి ఎక్కడ చూసినా మీకు ఆ పైన ఉండే శిఖరం 8 పలకలుగా ఉంటుంది. ఇది ద్రావిడ పద్ధతి అంటారు. ఇక మనం ఇక్కడికి వస్తే ఈ నాగర శైలిలో నిర్మించారు కదా, అంటే కింద నుంచి పై వరకు సదరానికి ప్రాముఖ్యత ఇస్తూ నిలబెట్టినటువంటి ఈ ఆలయం అయోధ్యది నిజంగానే చరిత్ర సృష్టించింది. అయితే ఇది నికరమైన నగరం కాదు. అంటే నికరమైన నగరం కేవలం కింద నుంచి పై వరకు పోతపోసినట్టుగా సదరంగా ఉంటే దాన్ని నగరం అంటాం కదా. అది మీకు గుప్తుల కాలంలో దశావతార టెంపుల్ దేవగర్ అని ఒకటి ఉంది, నచ్చిన కుటార శివపార్వతుల టెంపుల్స్ ఉన్నాయి. అవన్నీ సదరంగానే ఉంటాయి. మనం ఇక్కడ చూస్తున్న ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ చూసే దాదాపు గర్భాలయాల్ని సదరంగానే ఉంటాయి. ఎక్కడో 1-2 తప్ప, ఆ గుడిమల్లంలో వృత్తాకారం తప్ప. అలా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఏమైంది, ఈ శిఖరం యొక్క పై ఆకారాన్ని బట్టి కప్పు మీద ఏముంటుందో దాన్ని బట్టి మనం దూరంగా గుర్తిస్తాం. అది ఎలాగూ అంటే ఉదాహరణకి 15 మంది వెళ్తుంటే ముఖాలు చూసి మనం ఎలా గుర్తుపడతాం, ఓ ఆయన ఆ ప్రముఖుడు, ఈయన ఈ ప్రముఖుడు అని. ఆ రకంగా దీనికి కూడా శిఖరం నుంచి గుర్తొచ్చినప్పుడు మాత్రమే ఇదిగో ఇది ఏ శైలికి చెందింది అని తెలుస్తుంది. ఈ శైలిలో మనకు నాగరం అన్నాం కదా, నాగరంలో ఒకటి రేఖానాగరం, కాదంబ నాగరం. రేఖానాగరం అంటేనేమో అలంపూర్ దేవాలయాలనే గుర్తు చేసుకోండి మీరు, లేక బాదామి, ఐహోల్, పట్టడకల్లో ఉన్నటువంటి దేవాలయాలను గుర్తు చేసుకోండి. ఇలా 2 బొంగుల్ని ఇలా కట్టితే పైన మీకు ఇలా ఒక ఆకారం ఎలా వస్తుంది రేఖ, దాన్ని రేఖానాగరం అంటాం. ఇంగ్లీష్లో పారాబోలిక్ స్ట్రక్చర్ అంటారు. ఇంకొకటి అదే కర్ణాటకలో ప్రారంభమైంది. ఆలయం పైన ఉండే శిఖరం మెట్లుగా ఉంటుంది. కేవలం మెట్టే, ఒక మెట్టు కొంచెం లోపలికి, మరో మెట్టు లోపలికి, మరో మెట్టు. శ్రీశైలం, ఇప్పుడు శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మ విద్యతే అంటామే, అలాంటి ఇప్పుడు శ్రీశైల మల్లికార్జున స్వామి దేవాలయ శిఖరాన్ని మీరు ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే అది కాదంబ నాగర శైలి. అయితే ఇక్కడ అయోధ్యలో నిర్మించినటువంటి అద్వితీయ ఆలయం నాగర శైలిలోనే ఉన్న దీన్ని శేఖరి అంటారు. అంటే ఏమిటి, మీరు పైన చూసుకోండి, కప్పు మీద 3వ అంతస్తు పైన చూసుకుంటే దాన్ని శిఖరం అంటాం. ఆ శిఖరం నాగర శిఖరమే. ఆ నాగర శిఖరంలో కూడా వైవిధ్యం ఏమిటి అంటే ఆ శిఖరం ఎలా ఉందో దాని నమూనాలు మూలల మీద, మధ్యలోను, రెండిటి మధ్యలోను, పై వరకు అదే అమరికతో అనేక రకాలుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. దాన్ని మనం రిపీట్ చేస్తామే, దాన్ని శిఖరాలు, అనేక శిఖరాలు అనేక పద్ధతుల్లో తీర్చిదిద్ది ఉండటాన దీన్ని శేఖరీ నాగరం అంటారు. ఓకే. సో ఇప్పుడు మనం రాముడికి సంబంధించి మాట్లాడుకుంటే బాలరాముడిది కూడా కృష్ణశిలతో ఉంది. మామూలుగా అయితే ఉత్తర భారతదేశంలో అంతా పాలరాతితో ఉంటుంది, శ్వేత శిల్పంలో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మాత్రం బాలరాముడు అక్కడ కృష్ణశిలతో ఉన్నాడు. దక్షిణ భారతదేశ శైలి అనేది నిర్మాణంలో కనిపించింది అంటున్నారు. అవును, దీనికి కూడా ఒక శిల్పశాస్త్రాలు అంటే ఏదైనా సరే మా అనుభవంలో నుంచే శాస్త్రం వస్తుంది. ముందు శాస్త్రం వచ్చి తర్వాత అనుభవం ఉండదు కదా. అయితే వీళ్ళు మొట్టమొదటి అనేక రకాల రాళ్ళు ఏర్పరచుకున్నప్పుడు గట్టిది కానిది ఏదైనా తెలుసుకున్నారు కదా, అదే శిల్పంలోకి వెళ్ళింది, శాస్త్రంలోకి. దాని ప్రకారం ఏం చేస్తారంటే శిలలు 3 రకాలు. ఏమిటి అంటే స్త్రీ పుం నపుంసకాచేతి శిలా త్రివిధం భవేత్. శిలల్లో పురుషశిల, స్త్రీశిల, నపుంసక శిలలని ఉంటాయి. పురుషశిలని కేవలం విగ్రహాలకు మాత్రమే వాడతారు. స్త్రీశిలల్ని ద్వారబంధాలకి, పిల్లర్లకి, కప్పులకి వాడుకుంటారు. ఇక నపుంసక శిల అంటారు, దాని సత్తు శబ్దం వస్తుంది అనమాట. పుంశిల అంటేనేమో హాయిగా కొట్టంగానే మీరు ఓం అనే శబ్దం వస్తుంది, దృఢంగా ఉంటుంది. దాంట్లో కొంచెం టోన్ డౌన్ శబ్దం వినిపించేది స్త్రీశిల అని వీళ్ళు శాస్త్రకారులు పెట్టారు. అలా ఇప్పుడు ఎన్నుకున్నది ఏమిటి అంటే మీరు ఇక నపుంసక శిలని నేలకి, బండరాళ్ళు, నేలరాళ్ళు ఇలాంటి వాటికి కొంచెం మెట్ల కోసం వాడుకుంటారు. దాన్ని నపుంసక శిల అంటాం. అది ఏదైనా వాడవచ్చు, ఎక్కడదైనా కావచ్చు. సత్తు శబ్దం వస్తుంది. ఇక పుంశిల ఇప్పుడు మనం ఎన్నుకున్నది కృష్ణశిలలో పుంశిల. శిలలు అనేక రకాలు. మీకు ఎర్రాయిలో కూడా పుంశిల ఉంటుంది, దగ్గరగా తయారైనవి అన్నమాట. ఇక్కడికి వచ్చేతలకి ఈ కృష్ణశిల అని ఎందుకన్నారంటే నల్లటి రాయి కాబట్టి కృష్ణశిల అన్నారు. ఇప్పుడు కృష్ణానదికి కన్నబెన్న అని పేరు ఉంది కదా, కృష్ణ అని. అట్లాగే ఆ నలుపు గురించి దాన్ని ఎంచుకున్నారు. ఎంచుకున్న తర్వాత దీనికి 51 అంగుళాలు ప్రామాణికం అన్నాడు. మాకు శిల్పశాస్త్రంలో మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఉండదు. దానికి ఒక రూపురేఖల్ని ఇవ్వాలి అంటే ప్రతిమ
ధ్యాన లక్షణం ఉంటుంది మాకు. ప్రతిమ మానం అంటాం. ప్రతిమను మానం అంటే కొలవటం కదా. ప్రతిమా మాన శాస్త్రం ఉంటుంది మాకు. ఇదిగో ఈ విగ్రహాన్ని ఇంతలో చేయాలి. ఉదాహరణకి ఉత్తమం దశతాలేన కారయేతు బ్రహ్మ విష్ణు మహేశ్వరం అన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఉత్తమ దశతాలను చేయాలి అంటే ఇప్పటి కొలతలో చూస్తే 124 అంగుళాల ఎత్తు ఉండాలి. 10 అడుగుల 4 అంగుళాలు అన్నమాట. మధ్యమ దశతాలైన కారయేతు ఉమా లక్ష్మీ సరస్వతీత. అట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి చెప్పారు. ఇలా కాకపోతే మనం ఇక్కడికి వచ్చేసిన ఈ బాలరాముడు కూడా శిల్పశాస్త్రం ప్రకారమే చేశారు. దానికి ఏం చేశారు అంటే ఆయన్ని కోదండం పట్టుకున్నట్లుగానే, మీరు కుడివైపు చూడండి, హాయిగా కోదండం పట్టుకున్నట్టే ఉంటుంది. ఈ చేతిలో మీకు శరం బాణాన్ని పట్టుకున్నట్టే ఉంటుంది. ఇదేమో ధనుస్సు, ఇది ఇట్లా అన్నమాట. అలా ఆ రూపంలో ఉంది, సింపుల్గా, చాలా చక్కగా. అయితే మనం ఇందాక మీరేమన్నారు, ఇది హొయసల శిల్పశైలిలో ఉంది అని. హొయసల అనే కంటే కూడా హొయసలకు దగ్గరగా ఉంది. కానీ అటు పాలసేన అంటాం, అంటే బెంగాల్ బీహార్ ప్రాంతాన్ని పరిపాలించిన పాలసేన రాజులు క్రీస్తు శకం 9 నుంచి 11 శతాబ్దాల మధ్య అత్యద్భుతమైన శిల్పాలను కూడా తీర్చిదిద్దారు. కొన్ని పాళ్ళు అవి కూడా మాత్రంగా కనిపి మిశ్రమం చేయకపోతే ఇప్పుడు శిల్పినాం యుక్తి భుక్తి మాచరేత్ అంటారు. ఈయన అప్పటి వరకు అందుబాటులో ఉన్నటువంటి విషయాలన్నింటినీ ఆకలింపు చేసుకొని మనం అందించబోయే శిల్పంలో ఆ ప్రామాణికత తగ్గకుండా రూప లావణ్యం మరింత ఇనుమడించేట్లుగా చేస్తారే, అది హొయసలకు దగ్గరగా బాగా గుర్తుగా పాలసేన ఛాయ మాత్రంగా ఉన్నాయన్నమాట. దీని ప్రత్యేకతలు ఏమిటంటే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు. మీరు బయట చూసే మామూలు విగ్రహం కాదు ఇది. ఈ 51 అంగుళాలు అంటే 4 అడుగుల 31 అంగుళాలు, 3 అంగుళాలు. దీనికి ఇది కేవలం పాదాది శిఖ. మాకు ఎక్కడైనా విగ్రహం ఎత్తు ఎక్కడ ఉంటుందంటే పీఠం కాదు, నెత్తి మీద కిరీటం కాదు, శిఖ కూడా రాదు. ఒక్కొక్కసారి మేమేం చేస్తుంటాం, లలాటాంతం, పాదాది లలాటాంతం, ఇది లలాటం, ఇది లలాటం, ఇది ముక్కు. ఇక్కడి నుంచి మీకు ఈ చుబుకం అంటాం. ఈ 3 భాగాలు అవుతాయి. ఇంతవరకే ఇది. ఈ శిఖ అనేది పైన పెరుగుతుంది కదా, అది లెక్కలోకి రాదు మాకు. అందువల్ల అంతవరకు ఆ 51 అంగుళాల్లో చేశారు. ఇది ఒక ఆయన పాదం పద్మపీఠం మీద నిలబడి ఉంది. ఇక చూస్తే అటు ఇటు చూడండి, ఆయన చక్కటి ప్రభామండలం ఉంది ఆయనకి వెనుక వైపు. దాన్ని ప్రభామండలం అంటాం మనం. ప్రభామండలంలో ఒకవైపు ఏమో ఆంజనేయుడు, మరోవైపు గరుత్మంతుడు. మీరు ఏ వైష్ణవాలయానికి వెళ్ళినా కూడా ఆయన కానీ ఈయన కానీ లేక ఇద్దరు కానీ ఉంటారనమాట. అది వైష్ణవ సంప్రదాయం. అది కింద పెట్టారు, చాలా అద్భుతంగా ఉంది చూడండి. అవును, ఇద్దరు అంజలి ముద్రలో ఉన్నారు. ఎందుకు అంజలి ముద్రలో ఉన్నారు? ఈయన విరాట్ పురుషుడు. విరాట్ పురుషుని ఒక ఆయన సేవకుడు, మరొక ఆయన వాహనం. మరి వాళ్ళు అంజలి ముద్రలో ఉన్నారు కదా, సబార్డినేషన్ అంటారు. అందులో ఖచ్చితంగా ఇప్పుడు ఆంజనేయ స్వామిని కూడా చూస్తే ఆ వాలం తెరుచుకొని ఉంది, మామూలుగా కిందికి లేదు. ఎప్పుడు నాకు ఆర్డర్ ఇస్తాడని ఎగిరిపోదాం అన్నట్టుగా ఉన్నారు. గరుత్మంతుడు కూడా నా మీద ఎప్పుడు కూర్చుంటాడా, ఇద్దరు సంసిద్ధతను వ్యక్తం చేస్తూ సిద్ధంగా ఉన్నారు, రెడీ టు అన్నట్టు గో. ఆ తర్వాత మీకు ప్రభామండలంలో ఇటువైపు నుంచి అటువైపు చూస్తే దశావతారాలు. ప్రభామండలంలో దశావతారాలు ఇటు పెడతారు. దశావతారాలు ఏమిటి? మనం అనుకున్నట్టుగానే మత్స్య వరాహ కూర్మత్స్య నారసింహత్య వామనః రామో రామచ్చ బుద్ధ కల్కిరేవచ. ఇలా అక్కడికి వచ్చేతలకి కొన్ని సందర్భాల్లో ఆ బుద్ధుడి స్థానంలో కృష్ణుడు, బుద్ధుడి స్థానంలో కల్కి ఇలా మారుతూ ఉంటారు. అది ప్రాంతాలను బట్టి దీన్ని ఉండే. ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు. బుద్ధుడిని కూడా దశావతారాల్లో పెట్టుకున్న ఆధారాలు మనకి తెలంగాణలో అలంపూర్లో మీకు కనిపిస్తుంది, కప్పు మీద హాయిగా చూడొచ్చు అన్నాడు. చాలా చోట్ల ఉన్నాయి ఇవన్నీ కూడా. అయితే ప్రస్తుతం ఆ దశావతారాలను కూడా ఎలా తీర్చిదిద్దారు అంటే, విష్ణువు విరాట్ పురుషుడు కంటే ముందు దశావతారాలు ఉన్నాయి కదా. కృష్ణుడు మనం దాదాపుగా చివరని అనుకుంటే ఆ దశావతారాలు కూడా సమన్వితంగా అద్భుతంగా ఒక్కొక్క భాగంలో ఒక్కొక్కటి చేశారు. మరొక ప్రత్యేకత చెప్పమంటారా? ఈ విగ్రహానికి పైన ప్రభామండలంలో పైన మామూలుగా దాన్ని మేము తిరువాచి అంటారు వాళ్ళు, ఎవరు తమిళనాడులో. హిందీ సెన్స్ మకర తోరణం, అద్భుతమైన మకర తోరణం. అంటే మకరాలు 2 ఉండి దానిపైన ఇలా అర్ధవృత్తాకారంలో ఉండి పైన కీర్తిముఖం ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మకర తోరణం అంటాం. మళ్ళీ తోరణాలు 3 రకాలు.
సితర తోరణం, పతర తోరణం, మకర తోరణమితి త్రివిధం, 3 రకాలు ఉంటాయి. వాటిల్లో ఇక్కడ ఎన్నుకున్నది మాత్రం మకర తోరణమే. కానీ ఆ మకరాల స్థానంలో ఇక్కడ కొంచెం విలక్షణంగా వైవిధ్యభరితంగా శిల్పి తన యుక్తిని ప్రదర్శించాడు. ఎలా ప్రదర్శించాడు? దాదాపుగా ఏం చేస్తారంటే భారతీయ సంప్రదాయంలో ఈ ఒక ప్రధాన దేవత మధ్యలో ఉంటే ఇటు అటు త్రిమూర్తుల్లో మిగతా ఇద్దరిని పెడతారు. ఉదాహరణకి మధ్యలో శివుడు ఉంటే బ్రహ్మ వైపు విష్ణు వైపు ఉంటాడు. మీరు అలంపు మన ఎక్కడికి వెళ్ళినా కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకత ఏమిటో చూసారా? ఆ మకర తోరణాల స్థానంలో ఈ వైపు మీకు హంసవాహనారూఢుడైనటువంటి బ్రహ్మ, ఈ వైపు నంది వాహనారూఢుడైనటువంటి శివుడు. చూసారా? ఆ రెండింటిని కూడా మేళవించి పెట్టాడే అద్భుతంగా. ఆ తర్వాత ఇంకా ఒక 2 గుర్తులు, ఓం, స్వస్తి. ఆ ఓం అనేది అసలు భారతీయ ఆధ్యాత్మిక మూలాలకు మూలం. స్వస్తి, అంతా శుభమే జరగాలి అన్నదానికి గుర్తుగా స్వస్తిక గుర్తు ఈ వైపు. అవి 2. ఒకటి మీరు ఓం చూడంగానే ప్రతి భారతీయుడు మమేకం చెంది విగ్రహంలో లయమవుతాడు. స్వస్తి అన్నది ఆహా ఇక నాకంతా మంచి జరుగుతుంది కదా అన్న తృప్తితో అక్కడి నుంచి బయటకు వస్తాడు. అది ఆ 2 విషయాలు దానిలో ఉన్నాయి. మరొక ప్రత్యేకత ఉంది. ఏమిటో చెప్పమంటారా? దాదాపుగా అందరూ గమనించరు. బాగా చూడాలి అంటే ఆయనకి ఈ బాల రాముడికి శిరస్సు వెనుక దాన్ని శిరచక్రం అంటాం మనం. అంటే ఒక హాలో ప్రభామండలం. ఆయన దివ్యమంగళ పురుషుడు కదా. మరి ఆ దివ్యత్వం ఎక్కడుంది? దివ్యత్వం దాన్ని మేము వెనక శిరచక్రం అంటాం, లేక ప్రభామండలం అంటాం. ఆ ప్రభామండలం హాయిగా ఉంది. ఇంకొక ప్రత్యేకత చెప్పమంటారా మీకు? పైన ఆయన విగ్రహం యొక్క పై భాగంలో ఈ మకర తోరణం ఎక్కడైతే ఎండ అవుతుందో, ఎండ అయ్యే దగ్గర మామూలుగా కీర్తి ముఖాలు ఉంటాయి మనకి. అక్కడ కీర్తిముఖం స్థానంలో, కీర్తిముఖం అంటే మీరు దాదాపుగా ఒక రాక్షసుడు పళ్ళు బయటకు వచ్చేసి కళ్ళు పెద్దగా ఉన్నటువంటి ఒక రాక్షసుడు, దానికి వెనక కూడా ఒక కథ ఉంది. అయితే ఇప్పుడు ఇందులో ఏం చేశారంటే దాని స్థానంలో ఇక్ష్వాకు రాజవంశ పురుషుడు కదా ఈయన, సూర్యవంశుడు, సూర్యుడు. లవకుశ సినిమా చూసినా కూడా రాముడు సింహాసనం మీద కూర్చుని లేచి వస్తున్న సింహాసనం వెనుక ప్రస్ఫుటంగా సప్తాశ్వరథమారూఢం అన్నట్టుగా ఇక్ష్వాకు వంశ మూల పురుషుడైన సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు. ఆయన వాళ్ళకు మూల పురుషుడు. అదే ఇక్ష్వాకు వంశం. రాముడు కూడా ఇక్ష్వాకు కుల తిలక అన్నారు. అది అందుకని దాన్ని కూడా పెట్టాడు అక్కడ. ఇంకొకటి చెప్పమంటారా మీకు? కింద పద్మదళం, దీన్ని పద్మపీఠం అంటాం మనం. ఆ పీఠం అనేది ఏంటంటే అది కొలతలోకి రాదు. ఎందుకంటే ఉన్నతార్థం కిరీటం ప్రకల్పయేత్, కొద్దిగా ఎత్తు విగ్రహం ఎత్తుగా ప్రస్ఫుటంగా అందరికీ కనిపించాలి అంటే ఇంకా పెంచుకోవచ్చు, కొంచెం ఎత్తు పెంచుతారు. ఆ పెంచడానికి కూడా రూల్స్ ఉన్నాయి. మళ్ళీ ద్వారానికి తగ్గట్టుగానే ఉండాలి. 11 రకాల కొలతలు ఉంటాయి విగ్రహానికి. వాటిల్లో ఒక కొలత పీఠం. ఈ పీఠాన్ని పద్మపీఠం, భద్రపీఠం 2 రకాలు ఉంటాయి. పద్మపీఠం అంటే ఏమిటి? కేవలం పీఠాన్ని పద్మాకారంలో చేస్తారు. దాని కింద ఒక బేస్ ఉంటుంది, దానిపైన పద్మం, వికసిత పద్మం ఉంటుంది. వికసిత పద్మం అనేది ఏంటంటే మీకు పూర్ణ ప్రజ్ఞ అంటారే, ప్రజ్ఞకు సంబంధించింది. వికసిత పద్మం ఆయన పాదాల కింద ఉంది. పాదాల నుంచి ఆయనకి కాళ్ళు, తొడలు, మేము మేఢ్రం అంట. మేఢ్ర భాగం అంటే మీకు కటి భాగం తర్వాత ఆయన అప్పుడే అమరుతూ మరింత పరిపుష్టిని సంతరించుకున్న అవయవ సౌష్ఠవానికి గుర్తుగా ఈ బాల రాముణ్ణి ఎంత అందంగా తీర్చిదిద్దాడు అంటే, మరీ కండలు తిరిగినట్టుగా కాకుండా ఇంకా కండలు ఏర్పడుతున్నాయా అన్న సందేహం కలగకుండా మధ్యస్థంగా ఆయన దాదాపుగా బాలుడు కొంచెం బాల్య దశలో కొంచెం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అమరి ఉండే ఈ ఉదర భాగము ఎంత చక్కగా తీర్చిదిద్దారు. తర్వాత బాహువులు. ఆ బాహువులు కూడా ప్రస్ఫుటంగా, ఆయన పెద్ద అయిన తర్వాత ప్రస్ఫుటమైనటువంటి బాహువులు ఉంటాయి. దాన్ని స్కందం అంటాం కదా. ఆ స్కందాలను కూడా బాలుడు కాబట్టి ఆయనకి ఎంత ఉండాలో అంతే ఉచితంగా పెట్టాడు. ఆ కుడి చేయిని చిన్ముద్రలో పెట్టారు. ఎందుకంటే చిన్ముద్రలో ఆయన బాణం ఇమిడి ఉంటుంది కాబట్టి రెండింటికి పనికొస్తుంది. ఆ తర్వాత ఏమో ఎడమ చేతిలో ఆయన కోదండాన్ని ధరించటానికి కటక హస్తం అంటారు. దాన్ని పొజిషన్ లో పెట్టుకొని ఉన్నారు. కటకం. ఈ 2 మనకు శిల్ప శాస్త్రంలో ఉన్నటువంటి హస్త ముద్రలు అంటారు. ఇక చిట్ట చివరిగా మనం చెప్పుకోవటానికి ఆయన కూడా చిన్న బాల్యుడు, అంటే బాల్యంలో ఎలా ఉంటుంది అంటే మీకు అప్పటికి
ఏర్పడి ఉన్నటువంటి ముఖ కవళికలు వేరుగా ఉంటాయి బాలుడికి. అసలు ఫస్ట్ బాలుడికి వేరుగా ఉంటాయి, పెరిగిన బాలుడికి ఉంటాయి, పెరిగిన తర్వాత బాలుడిగా వేరుంటాయి, అన్ని అవగాహనకు వచ్చిన తర్వాత బాలుడిగా ఉంటాయి. అదిగో అన్ని అవగాహన కలిగినటువంటి ఒక బాలుడి ముఖ కవళికలు ఎలా ఉంటాయో ఆయన కూడా ఈ చుబుకం దగ్గర నుంచి పెదవులు, అధరాలు అంటాం, రెండు అధరాలు, తర్వాత నాసికా పుటం, ఆ తర్వాత కన్నులు, కనుబొమ్మలు, తర్వాత లలాటం. ఆయనకి లలాటం చాలా విశాలంగా ఉంటుంది అని కదా. అయితే దీన్ని కూడా ఆ చెవులు కూడా చూడండి ఎంత హాయిగా ఉన్నాయో. చిన్నప్పుడు ఏం చేస్తారు అంటే ఆయనకి అలంకారం, అబ్బా ఆయన మీకు ఇంకొక మాట ఇక్కడ చెబుతాను నేను. మనం రామ్ లల్లా అంటాం. లల్లా అంటే ఏంటి, చాలా నా ముద్దు బిడ్డ, అబ్బా మనం బంగారం కొండ. మా నాన్ని కూడా వాడు ఎలా అన్నా ఉండండి, ఒరే నా బంగారు కొండ అని మనం అంటామా లేదా, పిల్లగాడిని కూడా అంటాం కదా. అలాగే ఇక్కడ రామ్ లల్లా, అబ్బా కృష్ణుని కన్నయ్య అన్నట్టుగా మనం ఆ పేరుతో ఆ రామ్ లల్లా విగ్రహాన్ని పెట్టారు. ఎందుకు, అయోధ్యలో ప్రతి వాళ్ళు కూడా బాల రాముణ్ణి మాత్రమే అనునిత్యం స్మరించుకుంటూ ఆయనకి అభివాదాలు తెలియజేస్తూ తమ కార్యక్రమాలను రూపుదిద్దుకుంటారే. అందుకని ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దిన అరుణ్ యోగి మైసూరుకు చెందినవాడు, శిల్పకళా సంప్రదాయ కుటుంబంలో పుట్టినవాడు. ఒక నిష్టగా మాకు ఒకటి చెబుతారు, శిల్పం నేర్చుకునేటప్పుడు, నేను కూడా శిల్పకళాశాల విద్యార్థిని కదా, మాకేం చెబుతారంటే ఇది ఒక యోగం అంటారు. యోగం అంటే ఏమిటో తెలుసా, నేను విగ్రహం వేరు కాదు, నేనే విగ్రహాన్ని కావాలి, విగ్రహమే నేను కావాలి, స్వయంగా అనుభవించాలి. అలాంటి ఆ మనసులో పరిపూర్ణంగా మీకు ప్రతిమా లక్షణం మన మనసులో ఇమిడిపోవాలి, అదే బయటికి రావాలి. అంతకు ముందు రాయి, తొక్కితే రాయి, మొక్కితే దేవుడు అంటాం కదా, అదిగో ఆ భావాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఆయన సమపాద స్థానకంలో ఉన్నాడు, భంగ్యం లేదు. కానీ మీరు కోదండరాముడు త్రిభంగ్యంలో ఉంటాడు, ఇక్కడ మాత్రం సమపాద స్థానకం. అంటే ఆయన అలా హాయిగా నిలబడి ఉన్నాడు. ఎందుకు నిలబడి ఉన్నాడు అంటే రేపటి నుంచి వందల వేల లక్షల మంది అంతా వచ్చి ఆయన ఆశీర్వచనానికి వచ్చినప్పుడు ఏమాత్రం తొనకుండా వెనకుండా సుస్థితంగా నిలబడి ఉన్నాడు సమపాద స్థానకంలో. అన్ని ఇంకా పైనుంచి ఆయన వేసుకున్నటువంటి ఆభరణాలు, వస్త్రాలు అవన్నీ కూడా ఏం చేశారంటే ఏదో ఒక శైలిది నిక్కచ్చిగా దాంట్లో పెట్టలేదన్నమాట. దానికి ఒక చిన్నప్పుడు ఆయన వేసుకునేది ఎలా ఉంటుంది, చిన్నగా కొద్దిగా అలంకారాలు చేస్తే ఎలా ఉంటుందో ఆ అలంకారాలన్నింటినీ కూడా పెట్టారు. ఇంకొక చిట్ట చివర ఇంకొకటి చెప్పాలి మీకు. మరి రాముడు విష్ణుమూర్తే కదా, విష్ణుమూర్తి యొక్క ఆయుధాలు ఉండాలి కదా. ఎక్కడున్నాయి ఆయుధాలు? కేవలం కోదండం రాముడి ఆయుధం, కానీ విష్ణు యొక్క ఆయుధం కాదు, విష్ణు అవతారం కదా, ఎక్కడ ఉంది. అందుకని ఏం చేశారు ఆయన పైన శంఖం, గద, ఈ 4 శంఖం, చక్ర, గద, ఇంకొకటి కౌమోదకం, అవన్నీ కూడా మీకు ఆ పైన పీఠం మీద పైన ఒక చిహ్నాల మాదిరిగా చెక్కేశారు. అంటే ఏమిటి, ఇది పరిపూర్ణం, దీంట్లో ఏదీ లేదు, అయ్యో ఇది మిస్ అయింది అనడానికి లేదు. ఇంత ముమ్మూర్తుల శాస్త్ర సహితంగా చక్కటి శిఖ, ఆయనకి శిఖ చూశారు కదా మీరు, కిరీటం కాదది, శిఖ. కానీ అదే మనం మామూలుగా చూస్తే ప్రతిష్ఠితమైనటువంటి రామ లక్ష్మణ సీత విగ్రహాల్లో చక్కటి ఆయనకి ఏమంటారు మకుట కిరీటం ఉంటుంది ఆయనకి. అలా ఆయన్ని కేవలం ఒక బాల రాముడుగా ఎలా ఉండాలో అలా తీర్చిదిద్దాడు. అందుకని 3 శిల్పులు తదేకంగా యోగ అభ్యాసంతో తీర్చిదిద్దిన మైసూరుకు చెందిన కృష్ణశిల, మైసూరుకు చెందిన శిల్పి, దాక్షిణాత్య సంప్రదాయం అటు ఔత్తరాహిక ఆలయ పరిసరాల్లో ఇముడుతుందా అనేదానికి ఆలోచిస్తే అందరూ టిక్ అన్నారు. ఈనాడు ఆ గర్భాలయంలో ఉన్నటువంటి పాలరాతి గర్భగృహ మధ్య అంటే దానికి కూడా మీకు పద విన్యాసం అంటారు. మధ్యలో ఉండటానికి లేదు, మధ్యలో కేవలం శివుడు మాత్రమే ఉండాలి. గర్భార్థం దశపదం కృత్వాన్ భాగ మధ్యేన శంకరం నవాంశం బ్రహ్మస్థానం అష్టాంశం విష్ణుముచ్యతే. 8వ భాగంలో ఉంటాడు ఆయన. గర్భాలయం సగం చేస్తే సగం నుంచి మీరు కనుక వెనక నుంచి 10 భాగాలు చేస్తే ఆ వెనక నుంచి 2వ దాంట్లో 8లో ఉంటాడు. ఆయన అలాగే ప్రతిష్ఠిస్తున్నారు హాయిగా.
ఇన్ని విషయాలు, ఇన్ని ప్రత్యేకతల్ని శివనాగిరెడ్డి గారు ఇప్పుడు ఆ విగ్రహంలో కూడా నవగ్రహాలని కూడా పొందుపరిచారు. నవగ్రహాలు అంటే ఏమైందంటే మీకు ప్రతి విగ్రహంలో జగతి అంటాం. అవును, ఈ జగదోద్ధారక, తర్వాత ఆయన్ని మీకు ఈ మధ్య వచ్చిన సినిమా పాటలో కూడా ఆయన జగత్తంతటికి మహానుభావుడు అని కదా అనుకునేది. ఈ జగత్ అనేది మొత్తం భూగోళమే అని మీరు అనుకుంటే, భూగోళాన్ని అష్ట వసువులు అంటే అట్లాగే అష్ట నాగాలు, నాగం అంటే పాము అని ఒక అర్థం, అష్ట నాగాలు ఉన్నాయి. నాగం అంటే ఎలిఫెంట్స్, అష్ట దిగ్గజాలు అంటే మనం దిగ్గజాన్ని కూడా నాగం అని అంటారు అన్నమాట. అవి అట్లాగే అంటే దిక్కులు, గ్రహాలు, మొత్తం భూమి కూడా ఒక గ్రహం కదా. అలా తనతో పాటే ఆ నవగ్రహాలను కూడా అంటే విష్ణుమూర్తిని వాళ్ళు అనునిత్యం ధ్యానిస్తారు. మీకు వెంకటేశ్వర వైభవంలో కూడా మీరు చూడండి, పొద్దున్న వాళ్ళు అది మీకు భూపాల రాగంలో చక్కగా అద్భుతమైనటువంటి ఇదిగో వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, మీరు లెగవాలి, కొంచెం తెర తొలగదీయండి, ఇదిగో ఈ పక్క వీళ్ళు ఉన్నారు, ఆ పక్క వాళ్ళు ఉన్నారు, ఇటు అష్టదిక్పాలకులు ఉన్నారు, ఇటు నవగ్రహాలు అని అంటామే. అలా విష్ణువుకి వీళ్ళంతా కూడా నెక్స్ట్ ప్రోటోకాల్లో ఆయన తరువాతి వారు కాబట్టి వాళ్ళందరూ కూడా నిన్ను పరివేష్టితులై ఉన్నారు అని చెప్పడానికి సూచనగా దాన్ని తీర్చిదిద్దారు. సో శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు అనుకున్నటువంటి బాలరాముడి విగ్రహం కేవలం బాలరాముడు కాదు, ఇంతమంది అందులో ఉన్నారు అని శివనాగిరెడ్డి గారు చెప్పిన తర్వాత ఎలా అనిపిస్తుంది? ఇంకా వెళ్ళి చూడాలి అనేది ఎక్సైట్మెంట్ పెరుగుతుందా? నిజంగా రాముడే నడిచొచ్చాడేమో నా శివనాగిరెడ్డి గారు చెప్తుంటే నిజంగా ఆ వల్లు గగురు పడుతుంది. నిజంగా రాముడే నడిచొచ్చి అక్కడ ఉన్నాడేమో అనేటువంటి చేయించుకున్నాడు కూడా కాదు, నిజంగా నడుచుకుంటూ వచ్చాడు గుళ్ళోకి, ఆలయంలోకి, ఆయన యొక్క గృహంలోకి 500 సంవత్సరాల తర్వాత ఎక్కడికో వెళ్ళి ఓ యుద్ధం చేసి గెలిచి మళ్ళీ వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాడు అని చెప్పేసి ఇప్పుడు మనం చూస్తున్నాం కంప్లీట్ గా అలంకృతమైనటువంటి అలంకారంతో ఉన్నటువంటి బాలరాముడు కనిపిస్తున్నాడు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ ఊర్ధ్వ మకుటం అనేది అక్కడ కనిపించట్లేదు కదా కిరీటం పెట్టిన తర్వాత. ఆయనకి ఇప్పుడు ఏం చేశారంటే అలంకారాలు కదా, మీకు షోడశోపచారాలు అంటారు, 16 రకాలైన ఉపచారాలు నిత్యార్చనలు ఉంటాయి ఆయనకి. ఇక నుంచి ఈ వెంకటేశ్వర వైభవంలో వస్తాయి కదా నిత్యార్చన, అంటే నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, బ్రహ్మోత్సవాది ఉత్సవాలు ఇక నుంచి జరుగుతాయి. అనునిత్యం ఉదయంలో త్రికాలార్చనలు అంటాం, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం త్రికాలార్చనలు అంటాం. అలా జరిగేటప్పుడు ఏం చేస్తారంటే వారికి ఒక్క విషయం చూద్దాం పాఠకుల కోసం. చాలా మంది పండితులు ఉన్నారు, ఆధ్యాత్మికతలు అనేక విషయాలు చెప్పారు, కానీ గ్రామాల్లో ఉండే వాళ్ళకి పాపం కొన్ని విషయాలు తెలియవు కాబట్టి ఒక్క విషయం మాత్రం చెప్పి నేను ముగిస్తాను. ఏమిటంటే ఈ అర్చనలో మీకు అర్చన అంటే అంగభోగం అంటారు దాన్ని. అనునిత్యం ఆయనకి ముందు స్వామివారికి శుభ్రం చేసిన తర్వాత ఆయనకి మీకు పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ చేసేటప్పుడు కోటు ఎలా ఇస్తారు, వాటిని షోడశ ఉపచారాలు అంటారు, అవన్నీ చేస్తారు. అది అంగభోగం అంటారు దాన్ని. రంగభోగం అంటే ఏమిటో తెలుసా మీకు? ఆలయం ముందు నర్తకీమణులు తమంతట తాముగా తమ నర్తనమే జీవనంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా బతుకుతూ ఆ మహనీయుని కీర్తిస్తూ నృత్యాన్ని చేసి నృత్యాన్ని అర్పిస్తారే, దాన్ని రంగభోగం అంటాం. రాముడి సేవలోనే లీనమైపోయి నిమగ్నమైపోయి మంది. అలా మీకు ఈ అర్చనలు అద్భుతంగా రేపటి నుంచి అందుకోబోతూ ఉంటాయి. ఇవాళ మాత్రం నేనేమంటానంటే మిగతా విషయాలు మనం ఎలా ఉన్నా ఇది ఒక చారిత్రక ఘట్టానికి నాంది. ఈ రోజు అనేది చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇప్పుడు మనం అక్కడ గర్భాలయంలో వేంచేసి ఉన్నటువంటి రామ్ లల్లా, విరాజ్మాన్ అయినటువంటి రామ్ లల్లాని చూస్తూ ఉంటే ముగ్ధ మనోహరంగా కనిపిస్తుంది. ఎంత నిర్మాణం అనేది మందిరం, భవ్య దివ్య మందిరం అన్నట్టుగా ముగ్ధ మనోహరమైనటువంటి దివ్య సుందర రూపం అనేది అక్కడ కనిపిస్తూ ఉన్నప్పుడు, సో శ్రీనివాస్ గారు అది మీరు కలలు కన్నారు, మీరు పోరాటం చేశారు, మీరు ఉద్యమించారు. ఇప్పుడు ఇన్ని రకాలుగా బాలరాముడిని అనుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? గతంలో మీరు చూసినటువంటి బాలరాముడు కూర్చొనే ఉన్నాడు అక్కడ, గోరుముద్దలు తింటున్నటువంటి బాలరాముడుగా కనిపించాడు. ఇప్పుడు యుద్ధ విద్యలు నేర్చుకుంటున్నటువంటి బాలరాముడుగా ఉన్నాడు. కరసేవ జరిగినప్పటికీ అక్కడ ఉన్నటువంటి వివాదాస్పద కట్టడంలో బాలరాముడు ఉన్నాడు. అప్పటికీ పూజలు జరుగుతూనే ఉన్నాయి. అయితే అది చిన్నది, అది చిన్నది, అది ఏమైందంటే ఇంత ఆలయాన్ని ఆగమ శాస్త్ర ప్రకారంగా, వాస్తుశిల్ప ప్రకారంగా ఆలయాన్ని తీర్చిదిద్దిన తర్వాత ఆలయంలో అదే బాలరాముడిని పెడితే ఏమవుతుందంటే ఉంటుంది, అందరి భక్తిభావానికి ఏమాత్రం తక్కువ లేదు, కానీ దృష్టి
కనిపించాలి. అది ఒక్కసారి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి మీరు వెళ్తే వెనక్కి తిరిగి మరోసారి చూడాలనిపిస్తుంది. చూస్తుంటే మీకు ఆ పైన ముఖానికే పరిమితం అవుతాం, ఎందుకంటే ఈ అడ్డాలతో కనిపించవు కదా. ఇక్కడ కూడా చిన్న విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించుకోవచ్చు, కానీ దృశ్యమానం కాదు అది. మరి లక్షల మంది వచ్చినప్పుడు తనువి తీరా దాన్ని దర్శించి ఒళ్ళంతా పులకింపజేసుకోవాలి ఆ మూర్తిమత్వంతో. అంటే ఒక సప్రమాణమైనటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు మాత్రమే అది వనకూడుతుంది అని పెద్దలు నిర్ణయించారు. ఈరోజు సాకారమైంది. భారతదేశ సంస్కృతి ఇవాళ పరిపూర్ణతను సాధించుకుంది. అంటే రాముడు ఇంతింత ఈ వటుడింత అన్నట్లు పెరుగుతూ 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 పెద్దయ్యాడు. ఇప్పుడు బాలరాముడు కాస్త పెరిగిపోయాడు. అవును, పెరిగిపోయి మనకు ప్రత్యక్ష దర్శనము శివనాగిరెడ్డి గారు చెప్పినట్టు చూస్తే అసలుకి ఈ దేశం యొక్క సంస్కృతి సంపదని మళ్ళీ మనం తీసుకొచ్చుకున్నామేమో రాముడి ఆగ్రహంతో. అంటే ఇదంతా మళ్ళీ ఇక్కడ శ్రీనివాస్ గారు నాకు అనుమతిస్తే ఒక మాట చెప్తాను. ఏమైంది అంటే ఇవాళ భారతీయ సనాతన ధర్మం అనేదేమో ఇలా కొనసాగింపు. ఈ సనాతన ధర్మానికి ప్రతీకలు ఆలయాలు. ఆ ఆలయాల్లో ప్రతీకలైనటువంటి ఆలయాల్లో ప్రకాశమానంగా ఉండే విగ్రహాలు. ఇవాళ చూసారా, ఒక ఆలయం కొన్ని వందల మంది శిల్పులు 3 సంవత్సరాల పాటు వేల మంది శిల్పులు పనిచేశారు. అది ఒక శైలి అంతరించిపోయింది, ఆగిపోయింది అనుకున్నది నిన్నటిదాకా ప్రవహించి జల జల గలగల పారిన గోదావరి స్తబ్దత వహించి అలా ఆగిపోతే మనం దాన్ని భరించలేమే. అది అలాంటి ఒక విధానాన్ని కొనసాగింపుగా ఉంది. శిల్పులు బతికారు. మళ్ళీ మనం గతకాలపు వైభవ ప్రభావాలకు చిహ్నమైనటువంటి ఈ ఆలయం ఈనాడు ప్రపంచ పరివ్యాప్తికంగా కేవలం హిందువులనే కాదు, మిగతా వారందరూ కూడా భారతీయ వారసత్వాన్ని గౌరవించే ప్రతి వారు తిలకించి పులకించి పోతున్నారు అనటంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. సో కంప్లీట్గా ఒక రివైవ్ అయింది. ఎదురు చూస్తున్నటువంటి కళా సాక్షాత్కారం అయింది. అక్కడ 100 ఏళ్ళుగా జరిగినటువంటి పోరాటం 500 ఏళ్ల తర్వాత శ్రీనివాస్ గారు, మీరు నేను కలిసి దాన్ని సాక్షిభూతం అవుతున్నాము అంటే, దాన్ని చూస్తున్నాము అంటేనే అదొక మరుపురాని అనుభూతి, చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. 100 సంవత్సరాల చరిత్రకి ఇదొక నిదర్శనం. అంటే నిజము అని చెప్పుకోవడానికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఘట్టాలు ఏవైతే ఉన్నాయో, శివనాగిరెడ్డి గారు చెప్పినట్టు మన దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్కృతిని ఈ సాంప్రదాయాన్ని నమ్మేటువంటి దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు నిజం అనుకుంటున్నారు. రాముడు ఉన్నాడు. చాలా చాలా సందర్భాల్లో కొద్దిమంది చెప్పేవాళ్ళు అన్నట్టు, రాముడు ఎక్కడున్నాడు చూపేవయ్యా అనేవాడు అన్నట్టు. చూడు ఇక్కడ ఉన్నాడు రాముడు, ఇప్పుడు ఇలా వచ్చాడు, బాలరాముడు మళ్ళీ వచ్చాడు అయోధ్యకి. ఎక్కడైతే పుట్టాడో, ఎక్కడైతే రామరాజ్యాన్ని స్థాపించాడో మళ్ళీ అక్కడే వచ్చాడు అనే దానికి ఇది ఒక నిదర్శనం. అవును. సో ఇప్పుడు శివనాగిరెడ్డి గారు ఇప్పుడు మనకి 3 అంతస్తుల్లో ఉన్నటువంటి నిర్మాణం అనుకుంటే, టెంపుల్ గురించి మాట్లాడుకున్నప్పుడు అది కేవలం పూర్తయింది మొదటి అంతస్తే కాకుంటే కింద ఉన్నటువంటి బేస్ తో కలిపి చూసుకుంటే ఆల్మోస్ట్ 21 అడుగుల బేస్ అనేది ఉంది. ఎందుకంటే సుదృఢమైనటువంటి పునాదులు లేకపోతే కుదరదు కదా. దానికోసంగా వీళ్ళు మళ్ళీ సిమెంట్ కానీ లేక మోడర్న్ ఆధునిక నిర్మాణ సామగ్రి, సిమెంట్ వయసు 100 ఏళ్ళు, కానీ ఇది శాశ్వతం కదా, కల్పాంతం ఉండాలి కదా. ఉండాలి అంటే దానికి సుదృఢమైనటువంటి డ్యూరబుల్ మన్నికైన ఎంపికైన రాయితో ఆ 21 అడుగుల బేస్ తయారు చేశారు. దానికి లోపల కూడా అంతే స్థాయిలో ఉంటుంది కదా. ఏం చేస్తారంటే ఖాతకుడ్యం అంటారు శిల్పాలు. అంటే ఏమిటి, ఒక మనిషి నిలబడి చెయ్యి పైకెత్తితే ఎంత ఎత్తు వస్తుందో, పాదం నుంచి చెయ్యి పైకెత్తిన వేలు వరకు అంత లోతు గుంట తీయమన్నారు లోపల పునాదిలాగా. దాన్ని మాకు మీరు కాంక్రీట్లు ఇవ్వాల్సి అనుకుంటామే, శిల్పశాస్త్రాల్లో దాన్ని అంతతో లోతు తీసి దాన్ని దిమిషతో కొట్టించి బాగా అడుగుని చేసి దాని మీద కాంక్రీట్ చెప్పాడు మాకు, సున్నంతో కాంక్రీట్ అన్నమాట. ఏమిటి, ప్రథమం యముకాయామం, ద్వితీయం జంబుకాఫలం, తృతీయం కపిశిరచ్చం. అంటే 3 రకాలుగా. ఈ కపిశిరస్ అంటే మన కోతి తల, అంతకుముందు జంబుకాఫలం అంటే నేరేడుకాయ. అట్లా ఒక్కొక్క రకాలైనటువంటి కాంక్రీట్లు వేసి నింపుకొని వచ్చి పైన అంతా పెద్ద పెద్ద రాళ్ళు పెట్టినాక హస్తి పాదేన ఘట్టం వా, హస్తి పాదాలంటే ఏనుగు నడిపించాలంట. నడిపించిన తర్వాత దిమిస చేయాల్సిన నెసిటీ లేదు అప్పుడు అది సెటిల్ అయిపోతుంది. పైన కట్టినటువంటి కట్టడానికి ఏమాత్రం ఆ పద్ధతులన్నీ కూడా వీళ్ళు పాటించారు.
సో ఇప్పుడు 21 అడుగుల బేస్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్ అనేది నిర్మితమైంది. ఆ తర్వాత సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ కట్టాలి అంటే మళ్ళీ హెవీ మెషినరీని పైకి తీసుకెళ్ళాలి, వీటన్నిటిని లిఫ్ట్ చేసి అది కట్టాలి. అప్పుడు తీసుకునేటువంటి జాగ్రత్తలు ఎలా ఉంటాయి? అంటే ఒక రకంగా అయితే మామూలుగా ఏమైందంటే దాదాపుగా అన్ని తయారై ఉన్నాయి రెడీగా, కేవలం సంధి అంటారు. సంధి అంటే కలపడం, సంధి లక్షణం అంటారు. సంధి బంధన కథయేత్ అంటాడు. అంటే ఏమిటి, ఒక్కొక్క దానికి స్వస్తి బంధం, మల్ల బంధం, రకరకాలు ఉంటాయి. జాయింటింగ్లో మీకు బయట కనిపించవు కానీ లోపల బిగుసుకొని ఉంటాయి, కనిపించు. ఆ కనిపించకుండా ఉండే సంధి బంధన కథనాన్ని ఈ శిల్పులు ముందే తయారు చేస్తారు. ఎత్తుకెళ్ళి అక్కడ పెట్టగానే మీకు బయటకు అద్భుతమైన అలంకారం కనపట్టుగానే అది లోపల ఇలా బిగుసుకొని ఉన్న విధానం మనకు కనిపించదు. వాటన్నిటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేశారు. దాంతోపాటు ఏం చేస్తారు అంటే, ఏదైనా సరే ఒక ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఆ ఆలయం మీదకి ఏ కారణం చేతైనా సరే మనిషి పైకి ఎక్కాలి అని అనుకున్నా, లేక దాన్ని ఇంటర్వెన్షన్ ఏదైనా ఉంటే ఆలయం మీద, అప్పుడు ఏం చేస్తారంటే ప్రాయశ్చిత్త విధి అని ఉంటుందన్నమాట. అంటే ఇన్ ది సెన్స్ ఆ తర్వాత అయ్యా మేము ఒక చిన్న పొరపాటు చేయాల్సి వచ్చింది, ఈ పొరపాటు కూడా దేనికో తెలుసా, ఈ ఆలయాన్ని పూర్తి చేయడానికే, మమ్మల్ని మన్నించండి, ప్రాయశ్చిత్త విధి మేము చేసుకుంటున్నాం అని ఒక చిన్న ప్రాయశ్చిత్త విధి ఉంటుందన్నమాట. దేనికోసం ఆ ప్రాయశ్చిత్త విధి అనేది? టు గెట్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద మిస్టేక్ దట్ వీ హ్యావ్ కమిటెడ్. మేము ఎక్కకూడదు కదా మీ ఆలయానికి, ఎక్కిన దానికి మాకు మన్నించండి, మన్నింపు అంటారు. మన్నింపు అభ్యర్థనే ప్రాయశ్చిత్తం. దానికి ఒక రిచువల్ అనేది ఏదైనా ఉంటుందా? ఏం చేస్తారు అప్పుడు? కంప్లీట్ గా ఏం చేస్తారంటే, మొత్తం పూర్తయిన తర్వాత మహాకుంభాభిషేకం మళ్ళీ చేయాలి. అసలు మహాకుంభాభిషేకం ఇవాళ కేవలం ప్రాణప్రతిష్ఠ అయింది. ఆలయానికి మహాకుంభాభిషేకం, సప్త నది తీర్థాలను తీసుకొచ్చి దాన్ని కుంభంలో పెట్టుకొని కలశంలో, ఆ కలశం దాన్ని పూజలో పెట్టిన తర్వాత పైనుంచి ఆ నీటిని కలశం మీద పోస్తే ఆ కలశం మీద నుంచి ఆలయం మీదకి జారి రావటం. అదే సందర్భంలో ఇక్కడ కూడా, అక్కడేమో మహాకుంభాభిషేకం అంటాం, ఇక్కడ సంప్రోక్షణ అంటారు అన్నమాట. ఇక్కడ కూడా దేవాలయంలో రెండు కలిపి చేస్తారు ఒకేసారి, ఏక బిగిన. అలా చేసేదానికి ఆ సందర్భంలో అది చేసేటప్పుడు హోమాలు ఉంటాయి, ఋత్విక్కులు వేదమంత్రోచ్చారణ చేస్తారు. ఆ విధి విధానాన్ని అలా పాటించి ఆ కార్యక్రమాన్ని ముగించి మేము ఇదిగో ఈ పొరపాటు నుంచి బయటకు వచ్చాం అని ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే ఇప్పటిదాకా శివనాగిరెడ్డి గారు ఒక మాట అనేది వినిపించింది పీఠాధిపతుల దగ్గర నుంచి, ఆలయ నిర్మాణమే పూర్తి కానప్పుడు ఎందుకని అంత హడావిడిగా ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు, మొత్తం ఆలయ నిర్మాణం అయిన తర్వాత కదా బాలరాముని అక్కడ ప్రతిష్ఠించాలి, మేము దాన్ని బాయ్కాట్ చేస్తున్నాము, ఇది సరైన పద్ధతి కాదు, ఆగమం కాదు అన్నారు. అదేమైందంటే ఇది దీని మీద చర్చ జరుగుతూ కూడా ఉంది. కానీ దాంట్లో వాళ్ళు ఏమంటారంటే, ఇలాంటి ముహూర్తం మళ్ళీ రావాలంటే 12 సంవత్సరాలు వెయిట్ చేయాలి, అందుకని ఆ ముహూర్తం ఇప్పుడు సమకూడింది కాబట్టి మొదటి అంతస్తుకు కప్పు వేశాం కాబట్టి మూర్ధనిష్ఠిక అంటారు. మూర్ధనిష్ఠిక అంటే ఆ లోపల నిర్మించే కప్పు యొక్క చివర రాయిని కూడా పెట్టాము అంటే గర్భాలయ నిర్మాణం పూర్తయింది అన్న ఉద్దేశం అన్నమాట. అది పూర్తయింది కదా, దీన్ని మేము చేసుకుంటాము అని ఇప్పుడున్నటువంటి సంస్థాన ట్రస్ట్ వాళ్ళు నిర్ణయించి, వీళ్ళకు కూడా మరి అనుమతించినటువంటి ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు, పీఠాలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు మెజారిటీ ఒపీనియన్తో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. సో శివనాగిరెడ్డి గారు ఎప్పుడు చూడడానికి వెళ్తున్నారు రామలల్లాని, రామ మందిరాన్ని చూడడానికి మీరు? అంటే ఇప్పుడు ఈ మధ్య నన్ను కేంద్ర ప్రభుత్వం మంత్రి, అదే ఈ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వాళ్ళు ఇటీవల నాకు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏంటంటే ఇక్కడ అయోధ్యలో దేవాలయ ప్రదర్శనశాల అంటే మ్యూజియం ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ పెట్టబోతున్నారు. దానికి ఆల్రెడీ ఒక 20 ఎకరాల స్థలం ఇచ్చారు, 13 కోట్ల నిధులు ఇచ్చారు. అది అయోధ్యలోనే ఆలయ సమీపంలోనే రాబోతుంది. దాంట్లో ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్గా మొన్నే 12వ తారీఖు నాడు నా కేంద్ర ప్రభుత్వం ఒక లెటర్ ఇచ్చింది. కాబట్టి మొదటి మీటింగ్ మొన్న ఢిల్లీలో జరిగింది, ఇక రెండవ మీటింగ్ అక్కడే జరుగుతుంది. ఇవాళ వెళ్ళటం అనేది ఏమైందంటే చాలా ఒత్తిడితో కూడుకున్న పని చేయలేదు. పర్పస్ మాది అది కాబట్టి అతి త్వరలో అక్కడికి వెళ్ళినప్పుడు హాయిగా దర్శించుకొని ఆ నిర్మాణాన్ని, ఆ శైలిని, అక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని అనుభవించాల్సిన అవసరం. సో మీరు శ్రీనివాస్ గారు, మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు వెళ్ళడానికి? నేను కూడా ఖచ్చితంగా అతి త్వరలో రాముడిని దర్శించుకోవడానికి వెళ్ళాలనుకుంటున్నాను. ఒక 20 daysలో నేను యూఎస్కి వెళ్ళిపోయే లోపే అక్కడికి వెళ్ళి